యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. జీసస్ గాస్పల్ మిషన్ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఒకవేళ ఈరోజే మీరు ఈ యొక్క ఛానల్ ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ని మరి అనేక మందికి షేర్ చేయండి. నా యొక్క మినిస్ట్రీని మీరు ప్రోత్సహించి మరి మీ సహోదరుని అనుకొని మరి ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని మహింపరచాలని నేను ఆశిస్తున్నాను. మరి నా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి కాలంలో మరి క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ లోకములో అనగా సంఘములో మనము ఎటువంటి భక్తిని అనేది దేవుని యందు చూపిస్తున్నామనే అంశం ద్వారా ఈరోజు మాట్లాడుకుందాం. నిజమే, నేటి కాలంలో మనము ఎంతవరకు దేవుణ్ణి భక్తిగా మనం పూజించగలుగుతున్నాం, లేదా ఆయన సన్నిధానంకి వెళ్ళినప్పుడు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క ప్రవర్తన, మన యొక్క భక్తి ఏ విధంగా ఉన్నదనేది ఈరోజు మనము తెలుసుకుందాం. ఒకవేళ మన యొక్క స్థితి పరిస్థితులు ఎలా ఉన్నా సరే, దేవుని యందు, దేవుని వాక్యం ముందు, ఆయన యొక్క మాట ముందు మన యొక్క జీవితము సరిచూసుకొని సరిదిద్దుకొని ఆయన యందు మనము మన ప్రవర్తన మార్చుకున్నట్లయితే తప్పకుండా మన జీవితము దినదినము కూడా వర్ధిల్లింపబడుతుందని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈ రోజులో మనకి ప్రతి ఒక్క మనిషి కూడా ముఖ్యంగా దేవుడు ఉన్నాడని ఎవరైతే ఏ యొక్క మనిషి అయితే నమ్ముతాడో ఆ మనిషి తప్పకుండా ఏదొక మరి భక్తిని అనేది ప్రదర్శిస్తాడు. అది తన హృదయములో ఎవరికైతే స్థానం ఇస్తాడో, ఎవరినైతే కొలుస్తాడో, ఎవరినైతే పూజిస్తాడో ఆ మనిషిని తప్పకుండా భక్తి శ్రద్ధలతో మరి పూజించడానికి ఇష్టపడతారు ప్రతి ఒక్క మనిషి కూడా. నేటి సంఘాల్లో మనకి భక్తి అనేది ఎలా అయిపోయిందంటే ఆచరణగా అయిపోయింది. బైబిల్ గ్రంథంలో, అంటే నా సొంత వాక్యాలు నేను చెప్పను కానీ బైబిల్ గ్రంథంలో మరి కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోని మరి 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ధ్యానం చేసుకొని, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తీసి ఈ యొక్క వచనాలు చదివి ధ్యానం చేయండి. అసలు భక్తి అంటే ఎలా ఉండాలి, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, సంఘములో ఉన్నప్పుడు క్రైస్తవ జీవితంలో భక్తి అనేది ఎలా ఉండాలో అక్కడ క్లియర్గా మరి అపోస్తుడైన పౌలు అక్కడ రాసి ఉన్నాడు. ఆ కాలంలోని మరి కొలస్సీ సంఘానికి మరి భక్తి అనేది ఎలా ప్రదర్శించాలి అంటే, కొత్తగా రక్షణలోనికి వచ్చినప్పుడు, క్రీస్తును ఎరిగినప్పుడు, క్రీస్తులో సంఘంలో చేర్చబడినప్పుడు, బాప్తిసం పొంది ఆయన యందు, క్రీస్తు యందు రక్షణలో కొనసాగింపబడుతున్నప్పుడు మన స్థితి ఎలా ఉందంటే, అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, కొలస్సీలో ఉన్న సంఘంలో పరిస్థితి ఎలా ఉందంటే, పాత పద్ధతులు, ప్రాచీన పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు. అంటే ఒక అన్యుడు క్రీస్తుని నమ్ముకొని బాప్తిసం పొంది సంఘములో చేర్చబడిన తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రాచీన భక్తి అనేది ఏదైతే ఉందో, ఏదైతే ఆయన ఆరాధించాడో, ఏదైతే ఆయన పూజించాడో అదే భక్తిని కూడా సంఘములో తీసుకొచ్చి అందరి ముందు కూడా ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఈ విషయమును బట్టి ఎపెఫ్రా అనే వ్యక్తి కొలస్సీలకి ఆ సంఘానికి పరిచయం చేసిన, అంటే క్రీస్తును పరిచయం చేసి అనేక మందిని రక్షణలోనికి నడిపించిన ఎపెఫ్రా అనే వ్యక్తి శిష్యుడు ఏమయ్యాడంటే, అపోస్తుడైన పౌలుకి ఈ యొక్క సమస్య ఉంది. సంఘంలో భక్తి అనేది ప్రాచీన భక్తిగానే పూజిస్తున్నారు. ఏదైతే విడిచిపెట్టకుండా, ఏదైతే లోక సంబంధమైన భక్తిని అంతా తీసుకొచ్చి ఈ యొక్క పూజనీయుడైన యేసుక్రీస్తుని మనం పూజించవలసిన పద్ధతిలో పూజించట్లేదు, ఆయనను లోక సంబంధ రీతిగానే ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు అనే సమస్యను మరి అపోస్తుడైన పౌలుకి తెలియజేసినప్పుడు ఆయన ఈ సంఘానికి తెలియజేసింది ఏమనగా, లోక సంబంధమైనది మనము ఆచరించకూడదు. భక్తి అనేది ఎలా ఉందంటే, నీ యొక్క ప్రాచీన స్వభావము, నీ ప్రాచీన భక్తి అనేది ఎప్పుడైతే క్రీస్తు యందు విశ్వాసం కలిగి రక్షింపబడి నీటి మూలంగా బాప్తిసం పొందుకొని సంఘములో చేర్చబడిన తర్వాత
నీ పాత పద్ధతులు, నీ పాత ఆచరణలు, నీ పాత సెంటిమెంట్స్, నీ పాతవన్నీ కూడా ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకొని రక్షకుడిగా నీ యొక్క దేవుడిగా అంగీకరించిన తర్వాత నీ యొక్క పాత గతి అంతా కూడా విడిచిపెట్టాలి. లోక సంబంధమైనది ఏది కూడా దేవునికి హేయమైనది, అనగా క్రీస్తుకు విరోధమైన భక్తి ఏది కూడా మనము చేయకూడదు, చేయనేరదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నేటి కాలంలో ఎలా అయిపోయిందంటే ఈ యొక్క ఉపవాసాలు అనేది 50 రోజులు, 40 రోజులు, లేకపోతే 100 రోజులు ప్రార్థనలు అనేది చేస్తూ ఉన్నారు. మంచిదే చేయడం కూడా. కానీ మనము సంఘానికి ఏం తెలియజేస్తున్నాం, సంఘానికి ఏం నేర్పిస్తున్నాం, మన యొక్క ఆచరణ భక్తి అనేది ప్రాచీన భక్తిగానే మిగిలిపోతుంది సంఘానికి. నేటి తరానికి, నేటి యుగానికి మనము ఆచరణ రూపంలోనే భక్తిని అనేది పరిచయం చేస్తున్నాం. కానీ మనము నవీన స్వభావం కలిగి, నూతన స్వభావం కలిగి మన రక్షకుడు, మన దేవుణ్ణి మనము ఏ విధంగా భక్తి రూపంలో మనం ప్రదర్శించాలి అనే విషయంలో మరి న్యూ జనరేషన్కి మనం తెలియజేయలేకపోతున్నాం. కాబట్టి నా యొక్క అంశం ఏంటంటే మన ప్రాచీన భక్తిని విడిచిపెడదాం. ఏదైతే సెంటిమెంట్స్గా ఉన్నాయో, ఏదైతే ఆచరణలో ఉన్నాయో మీ యొక్క భక్తిని విడిచిపెట్టండి దయచేసి. ఎప్పుడు కూడా పాతవి అంటే మీ పాత జీవితం లోక సంబంధంగా బ్రతికినప్పుడు లోకములో జీవించిన ఆ యొక్క భక్తిని విసర్జించండి, విడిచిపెట్టమని కొలస్సీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. అదే విషయాన్ని మీకు కూడా నేను బోధిస్తున్నాను. పాత పద్ధతులను విడిచిపెట్టండి, పాత ఆ యొక్క భక్తిని విడిచిపెట్టి నవీన స్వభావం కలిగి మన క్రీస్తు ఏమై ఉన్నాడో, ఏం కావాలో ఆ యొక్క లేఖన భాగములు స్టడీ చేసి మన యొక్క భక్తిని ఆయన హృదయపూర్వకంగా అంతరంగంలో ఉన్న ఆ యొక్క ఆరాధన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ యొక్క భక్తిని మనము ఇవ్వగలిగితే అది క్రీస్తుకి చాలా మహిమకరమైనది. ఇది విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి నేటి యుగాల్లో సంఘాల్లో కూడా మరి లోక సంబంధమైన ఆచరణలతో కూడిన మరి ఆ యొక్క స్వభావంతో కూడిన ఆచరణలే ముందుకు సాగుతున్నాయి. కానీ క్రీస్తు లేఖనానికి సరిపోయినట్లు క్రీస్తు ఏదైతే ప్రకటించాడో, క్రీస్తు ఏదైతే మరి బోధించాడో ఆ ప్రకారంగా కూడా మనము భక్తిని అనేది కనపరచలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజుల్లో మనము చేయవలసింది క్రీస్తుకు మాదిరికరమైనది, క్రీస్తుకి ఆనందకరమైనది, క్రీస్తుని సంతోషపెట్టే విధమైన భక్తిని మనం ప్రదర్శించి ఆయన దగ్గరికి రావాలి తప్ప మూఢనమ్మకాలు, సిద్ధాంతాలు, ఆచరణలు అనేది మనము లోక సంబంధమైనది మనం తేకూడదు. ఎందుకంటే లోక సంబంధమైనది ఏంటంటే మొక్కుబడులు, రథాలు, మరి పూజలు అవి ఏమై ఉన్నాయో మీకు తెలుసు, పాత స్వభావాలన్నీ కూడా. ఎందుకంటే మనం లోకములో చాలా చూస్తూ ఉంటాం. కాబట్టి వాటిని మనము సంఘములో తేకూడదు, సంఘానికి అంటించకూడదు. క్రైస్తవ జీవితంలో అవి విడిచిపెట్టాలి, విసర్జించాలనేది మీరు నేర్చుకోవాల్సిన మొదటి ఘట్టం అనేది మీరు ఆలోచించుకోండి. కాబట్టి రెండోదిగా మనం చూసుకున్నట్లయితే మనము వేషధారులాగా భక్తిగా మనము ఉండకూడదు. ఏంటి వేషధారణ అంటే, మనము ముందుగా చెప్పాను కదా, సంఘములో ఒకలాగా, కుటుంబములో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, మన అంతరంగములో మన యొక్క పర్సనల్ లైఫ్లో ఒకలాగా ఉంటున్నాం అనేది, ఒక వేషధారణ జీవితం అనేది జీవిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సంఘానికి వెళ్ళినప్పుడు మన లాంటి భర్తపరులు ఎవరు కనిపించలేదు అని అనుకుంటున్నాం. కానీ నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వాక్యాన్ని మా యొక్క పాస్టర్ గారు చెప్పింది వింటున్నాను, ఆరాధన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు. కానీ అటువంటి భర్తీ మీకు సరిపోదండి. మీ అంతటా మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, మీ అంతటా మీరు దేవుని ఆరాధించాలి, మీ అంతటా మీరు దేవుని స్తుతించగలగాలి, పాడాలి, మీ అంతటా మీరు ప్రార్థన చేయాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తుని ఎరిగినప్పుడు. క్రీస్తు అనే దేవుడు, క్రీస్తు అనే దైవత్వము ఎప్పుడైతే మనకి ప్రత్యక్షింపబడతాడో, ప్రత్యక్షత అనేది మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క భక్తి అనేది మారుతుంది.
ఎలా మారుతుందంటే క్రీస్తుకు ఇంపైన సువాసనగా మారుతుంది. పేతురు జీవితంలో కూడా మరి ముందు ఒకలాగా అనగా క్రీస్తుని బోధకుడుగా చూసిన విధానం వేరేగా ఉంది. అదే పేతురు పెంతెకొస్తు దినమందు మరి నిలబడి పరిశుద్ధాత్మను పొందుకున్న శక్తి అనేది మనము లేఖన భాగంలో మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే బోధకుడుగా ఉన్న క్రీస్తు అప్పుడు దైవత్వమును ప్రత్యక్షతను అనేది ఆయన చూడగలిగాడు. ఎప్పుడు క్రీస్తు 3వ దినాన లేచి తను శిష్యులకు కనపరుచుకున్నాడు, తను ఏంటో కనపరుచుకున్నాడు, బోధించుకున్నాడు. మహిమ స్వరూపము ధరించుకొని ఆరోహణమై పైకి వెళ్ళినప్పుడు శిష్యులు ఏమయ్యారంటే ఆయన యొక్క ప్రత్యక్షతను అనేది చూసి వాళ్ళ యొక్క భక్తిని, వాళ్ళ యొక్క ఆచరణలను, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ధర్మశాస్త్ర ఆచరణలన్నిటినీ కూడా విసర్జించి క్రీస్తును నిజమైన రక్షకుడిగా ఆ రోజు పెంతెకొస్తు దినమందు అంగీకరించి క్రీస్తువు మరి ఏదైతే వాళ్ళపై నమ్మకం పెట్టుకున్నాడో అది సంపూర్ణంగా చేయడానికి మొదటి శతాబ్దంలో శిష్యులందరూ కూడా ప్రయాసపడ్డారు. ఎందుకు ఆ ప్రయాసపడ్డారు, ఎందుకు హతసాక్షులయ్యారంటే వాళ్ళ భక్తి ఆచరణ అంతా కూడా వేషధారణ అంతటినీ కూడా విడిచిపెట్టి నిజమైన రక్షకుడిని మరి అంగీకరించి మరి మరి ఇంటిలో ఒకలాగా, సంఘములో ఒకలాగా, సమాజంలో ఒకలాగా వాళ్ళు లేరు. ఎక్కడ నిలబడినా సరే క్రీస్తుకు సాక్షులుగానే నిలబడ్డారు. క్రీస్తుని మేము ఎరిగి ఉన్నాం, మేమే సాక్షులమని ఖచ్చితంగా వారు ఎక్కడ నిలబడినా వారే ఖచ్చితంగా చెప్పి క్రీస్తుని మహిమపరిచారు. అది క్రీస్తుకు సాక్షులుగా నిలబడ్డం అంటే మన యొక్క భక్తి అనేది సంఘములో అయినా, కుటుంబములో అయినా, సమాజంలో అయినా, లేకపోతే మన అంతరంగంలో ఉన్న పర్సనల్ లైఫ్లో కూడా మన భక్తి ఎలా ఉండాలంటే వేషధారణగా ఉండదు. మన యొక్క స్థితి పరిస్థితి ఎక్కడ నిలబడినా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మన యొక్క భక్తి ఎలా ఉండాలంటే క్రీస్తును మహిమపరిచినట్లు క్రీస్తుకు సాక్షులుగా, అంటే మనల్ని చూచినప్పుడు క్రీస్తును పోలి ఉన్నారు అని క్రీస్తును మనం కనపరచాలి ఇతరులకి. అది నిజమైన భక్తి. మనల్ని చూసినప్పుడు మన మాట ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క చూపు ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా వీళ్ళు క్రీస్తును అనుసరించిన బిడ్డలు, క్రీస్తుని ఎరిగిన బిడ్డలని, క్రీస్తు ఆ యొక్క పోలిక అనేది మన యొక్క భక్తి భావనలో ఇతరులకు మనము చూపించగలిగిందే. కాబట్టి ఈ విషయమును మనము ఆలోచించుకొని, ఒకవేళ మీ స్థితి, మీ పరిస్థితి ఎలా ఉన్నా భూ సంబంధమైన వారుగా ఉండకుండా పరలోక సంబంధమైన వారుగా ఉండి మీ భక్తి అనేది ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావంలోనికి మీరు రావాలని ప్రేమపూర్వకంగా ఈ యొక్క మాటలు నేను తెలియజేస్తున్నా. భూ సంబంధమైన భక్తి దేవునికి హేయమైనది, అది అంగీకరించడు. అది మీరు చేస్తున్న భక్తి కూడా లోక సంబంధమైనదే, లోకములోనే ఉండిపోతుంది. కాబట్టి అది ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వదు. నిత్య జీవంలోనికి మనము ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మన అంతరంగ పురుషుడు, మన ఆత్మ దినదినము కూడా వర్ధలింపబడాలి. ఎలా వర్ధలింపబడుతుంది అంటే ఆయనతో అంటకట్టబడినప్పుడు మన మనస్సు, మన హృదయము, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క పరిస్థితులు, మన యొక్క ప్రతిదీ కూడా ఆయనతో ముడి పెట్టబడి మన భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు, ఆరాధించినప్పుడు మన ఆత్మ కూడా నూరంతలుగా ఆశీర్వదింపబడాలి. అప్పుడే నిత్య జీవములోనికి, పరలోక రాజ్యమునకు వెళతాము. మనము అక్కడ నివసించడానికి మనకు దేవుడు అవకాశం ఇస్తాడు. కాబట్టి మన భక్తి భూ సంబంధమైనదిగా ఉండకూడదు. మన భక్తి పైనున్న వాటినే వెతకాలి గాని పైనున్న వాటినే మనం ఆశించాలి, పైనున్న వాటినే మనము కోరుకోవాలి. భూ సంబంధమైన భక్తి విసర్జించి పైనున్న క్రీస్తుని ఎప్పుడైతే మన యొక్క బ్రతుకులో ఆహ్వానిస్తామో, మన యొక్క బ్రతుకులో ఎప్పుడైతే నివసింపగలుగుతాడో ఇతరులకి మనం చూపించగలుగుతాం. మన భక్తి మారుతుంది, మన పరిస్థితులు మారుతాయి, మన స్థితిగతులు మారుతాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మెండుగా కలుగిస్తూ ఈ కొన్ని మాటలు మీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.